హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఈరోజు నిష్పత్తుల్లో భాగంగా మరొక ప్రశ్న. రూపాయలు 735లను ఏబీసీలకు పంచవలను. వారు ఒక్కొక్కరు 25 చొప్పున తీసుకున్న తర్వాత వారు పంచుకున్న నిష్పత్తి 1:3:2 అయితే సి యొక్క మొత్తం వాటా ఎంత? ఇప్పుడు ఏమంటుండు, ఇందులోకించి మనిషికి 25 తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళు పంచుకున్న వాటా ఇది. అంటే వీటిని ప్లస్ చేస్తే వీటిని దీంట్లోకించి తీసేసిన దానికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎంత, 735 రూపాయలు ఉండే, అందులోకించి మనిషికి ఎంత తీసేసిండ్రు, 25. ఏ 25, బి 25, సి 25. 735 మైనస్ 75 ఎంత అవుతుంది, 660 రూపాయలు. ఇప్పుడు దీని నిష్పత్తి ఇచ్చిండు మనకి. తీసుకున్న తర్వాత వారు పంచుకున్న నిష్పత్తి ఎంత, 1:3:2. అప్పుడు ఎంత పంచుకున్నట్టు, 660 పంచుకున్నట్టు. అంటే 1 + 3 + 2s ఎంత వస్తాయి, 6. 6 భాగాలకి 660 అయినప్పుడు మనం ఏం క్వశ్చన్ ఏం అడుగుతుండు, సి యొక్క మొత్తం వాటా. అంటే సి ఎంత చూడండి, ఇక్కడ 1:3:2 అంటే 2 భాగాలు కనుక్కోవాలిగా. సి వాటా అంటే 2 భాగాలకు ఎంత, క్రిస్ క్రాస్ మెథడ్ 2 × 660/6. ఇప్పుడు 6 1 = 0, 220. ఇప్పుడు సి వాటా ఎంత అవుతుంది, 220 కాదు. పొరపాటున కూడా ఆన్సర్ అది పెట్టేసేయకండి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 25 పంచుకున్నారు అంటే మనం సి వాటా ఎంత అవుతుంది, అప్పుడు 220 + 25, 245 రూపాయలు సి యొక్క వాటా.